ఈ మీమ్స్‌లో ఈ దీంట్లో కనిపించే కామెడీ, ఇన్‌స్టాల్లో కనిపించే కామెడీ ఇదంతా కనిపిస్తుంది గదా! ఇలాంటి కథల్ని డైరెక్టర్ చెప్తున్నప్పుడు జడ్జ్‌మెంట్ చేయడం చాలా కష్టం. చాలా కష్టం. అవును. చాలా కష్టం. ఏది నమ్మారు మరి? ఏం నమ్మారు అక్కడ? బేసిక్‌గా నాకా సెన్స్ ఉంది. ఆ సర్కాజం బిట్వీన్ ఫ్రెండ్స్ ఆ కైండ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ సెన్స్ నాకు ఉందండి బేసిక్‌గా. ఈ ఈ కథ దొరుకుతుంది అనుకోలేదు నేను. ఇలాంటి కథలో ఒక క్యారెక్టరైజేషన్ ఇలా దొరుకుతుందని అనుకోలేదు నేనుని. భలే అంటే పెద్ద కథ కాదండి. పెద్ద కథ కాదు. ఆహ్, ఒక ఒక సింగిల్ గడి జీవితం ఒక సంవత్సరం చూపిస్తాం మహా అయితే సంవత్సరంన్నర చూపిస్తాం. ఈ ఈ సినిమా జరిగే పీరియడ్. అంతే కదా! బ్యాంక్‌లో ఉద్యోగం చేసుకునేవాళ్ళు. ఏ ట్విస్ట్‌లు లేకపోతే ఫైట్‌లు ఇవి ఏముండవు. జస్ట్ రెగ్యులర్‌గా కుర్రాళ్ళు, ఒక ఇద్దరు కుర్రాళ్ళు బ్యాంక్‌లో పనిచేసుకునే ఇద్దరు కుర్రాళ్ళు బాగా సెట్ అయ్యాక చూసుకుందాంలే అనుకునే మైండ్ సెట్ ఉన్న ఇదిగా చిన్నప్పుడు ట్రై చేశారు, వర్కౌట్ అవ్వలేదు. నెమ్మదిగా ఏదో చదువుకోవడం కూడా ఏదో జస్ట్ పాస్ అయ్యారు. బ్యాంక్‌లో మొత్తానికి ప్రైవేట్ బ్యాంక్‌లో ఎక్కడో జాబ్ కొట్టేశారు. ఇప్పుడు వెయిటింగ్ ఏంటంటే దొరికితే అయిపోతుంది కదా లైఫ్ అన్న దశలో నుంచి మొదలెడతాం మన సినిమా. ఈ ముందు స్పూన్ ఫీడింగ్లు ఇదంతా ఉండవు. ఇదే ముందు స్టోరీ. అందరికీ తెలిసిన స్టోరీ కాబట్టి ముందు ఏం జరుగుతుంది ఏంటి ఈ కైండ్ ఆఫ్ ఈ ఫీడింగ్లు ఏమి ఉండవు. డైరెక్ట్ ఇక్కడే స్టార్ట్ చేస్తాం. సో ఇప్పుడు వీళ్ళకి అమ్మాయి దొరకదని కూడా దొరికింది. దొరికిన తర్వాత ఒకటే దొరకలేదురా ఇన్నాళ్ళు స్వామి అని ఎడుతున్నప్పుడు ఇద్దరు దొరికారు. ఇప్పుడు వీడు ఎలా డీల్ చేశాడు వీడు ప్రేమించిన వాళ్ళు దగ్గరికి వెళ్ళాడా, వీడిని ప్రేమించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడా అనేది కథ. ఇంతే కథ. ఈ కథ డ్రైవ్ ఎలా ఉంది, స్క్రీన్ ప్లే ఎక్కడెక్కడ ఎలా మారుతుంది అనేది దానిపైన చేసుకుంటూ ఉంటుంది. ఇంకా వాటితో సంబంధం లేకుండా నేను కిషోర్ గారు మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దడమంటే నవ్విస్తూనే ఉంటాం.